వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సమ్మర్లో ఎక్కువగా దొరికే తాటి ముంజలతో ఒక మంచి రెసిపీ తాటి ముంజల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే ఈజీ కూడా చేసుకోవచ్చు. ఈ పాయసాన్ని నేను చూపించిన విధంగా చేసుకొని తాగితే కడుపుకి ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలను పోయాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. అలాగే కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. 3వ వంతు అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇది చేస్తున్నంతసేపు పాలను కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. పాలు కొంచెం చిక్కబడి 3వ వంతు వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ షుగర్ లేదా 3/4 టేబుల్ స్పూన్ షుగర్ వేయాలి. షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ కరిగి కొంచెం చిక్కబడ్డాక ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసి కలపాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ సన్నగా చాప్ చేసిన బాదాం జీడిపప్పు వేసి కలపాలి. మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులోకి తాటి ముంజల్ని వేసి శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని పారబోసి మంచినీళ్ళని పోయాలి. ఈ తాటి ముంజలనే ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. లేతగా ఉన్న తాటి ముంజల్ని తీసుకుంటే పాయసానికి చాలా బాగుంటుంది. మనకి ఈ తాటి ముంజలు సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి కదా, వీటిని డైరెక్ట్గా కానీ ఇలా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఈజీగా ఎలా పీలాప్ చేసుకోవాలో చూపిస్తాను. చేతితో కాకుండా ఇలా స్పూన్తో పీలాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్పూన్ బ్యాక్ సైడ్ నుండి అంటే కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మిగతా వాటిని కూడా పీలాప్ చేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక నైఫ్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే వీటి కోసం లేతగా ఉన్న తాటి ముంజలను తీసుకుంటే తినేటప్పుడు పంటికి కూడా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన పాలను తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసిన తాటి ముంజల ముక్కలను వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని ఇంకో గిన్నెలకు పోసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 2-3 గంటల వరకు ఉంచాలి. 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తే కూల్గా తాటి ముంజల పాయసం రెడీ అయినట్టే. ఇలా 2-3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచితేనే తినేటప్పుడు మనకు చాలా చల్లగా టేస్టీగా ఉంటుంది. అంతే, ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తీసుకోవడమే. ఎండాకాలంలో వచ్చే తాటి ముంజలతో ఇలా పాయసం చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఈ రెసిపీని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ పాలను వేడి చేసి తాటి ముంజ ముక్కలు వేయడమే. అంతే, ఎంతో సింపుల్ కదా. ఈ సమ్మర్ సీజన్ అయిపోవస్తుంది కదా, తొందరగా తాటి ముంజల్ని తెచ్చుకొని ఐస్ ఆపిల్ పాయసాన్ని చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.